కాబట్టి మీరు రావాల్సిందిగా కోరుతున్నా. సమయభావం అంటే సమయం చాలా తక్కువ ఉంది, పిల్లలు ఆకలితో ఉన్నారు కాబట్టి మరి ఆ ప్రేమ అంటే పిల్లలకి వాష్ మీద మీద ఉన్న ప్రేమ తగ్గిపోకూడదు. ఇది ఆకలి వేస్తే మరి తగ్గిపోద్ది. కానీ వీలైనంత వేగం కంప్లీట్ చేయాలి దయచేసి. అన్నీ ఆల్మోస్ట్ అయిపోయి. టైం ఎంతో కొంత ఇప్పుడు ఎందుకు టైం నీకు? ఓకే, కమాన్ లేట్ చేయొద్దు. అయ్యా రండి, స్టాఫ్ రండి. వాళ్ళు వీడియోలు ఫోటోలు తీస్తారు, వాళ్ళకి అనుగుణంగా మీరు దండలు వేయాలి. వరే నువ్వు కొద్దిగా ముందుకు వచ్చేస్తావు, వెళ్ళకూడదు అబ్బియా. చూసుకో, ఫోటోలు చక్కతి, ఫోటోలు ఎక్కువ వీడియో మాట దేవుడు అడుగు. చూడరా వెళ్ళి మన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సోదరుడు వాస్ మేసారు వారి సతీమణి సుహాసినికి మరి మన గ్రామ మోడల్ ప్రైమరీ స్కూల్ తరఫున స్టాఫ్ సింహాచలం మేసారు, అప్పలనేని మేసారు, సునీల్ మేసారు, అలాగే స్కూల్ చైర్పర్సన్ సంతోషమ్మ. మరి మీరు అలాగైతే మీరు పక్కన తప్పదు. అలాగే మాజీ చైర్పర్సన్ కళ్యాణి, అలాగే మన ఎండిఎం ఏజెన్సీ స్వాతమ్మ వీళ్ళు సన్మానం చేస్తున్నారు. హౌస్ మేసర్కి ఇలాంటి అవార్డులు జాతీయ స్థాయి వరకు రావాలని చెప్పి మా గ్రామం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొక విషయం అందరూ గమనించాలి, ఈ స్ట్రెంగ్త్ తగ్గిపోతే నెక్స్ట్ ఇయర్ హౌస్ మేసర్ ఉండరు. ఇది చాలా చేదైన నిజం. అది పేరెంట్స్ కి అది చెప్తున్నాను సార్, హెచ్చరిక. ఇది చేదైన నిజం. ఇది చివరి అవార్డు మన ఊరికి సంబంధించి కాకూడదు. ఎందుకంటే అక్టోబర్లో సింహాచలం మేసర్ రిటైర్ అయిపోతున్నారు. ఏ మాత్రం స్ట్రెంగ్త్ తగ్గినా నెక్స్ట్ ఎగిరిపోయేది వాస్ మేసరే. కాబట్టి వాస్ మేసర్ను మనం మన ఉపాధ్యాయుడిగా కంటిన్యూ చేసుకోవాలంటే అది మన చేతిలోనే ఉంది. మీరు కూర్చోండి, నుంచోవద్దు. తీస్తాను ఫోటోలు చక్కగా తీయాలా. నా సెల్ లేదురా, ఎక్కడ ఉందా నా సెల్? అక్కడ ఉంది, రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. స్టాఫ్ కి మరి ఇప్పుడు ఇవ్వాలా? సుహాసినికి మన వాస్ మేసర్కి మన ఊర్లో కూడా పెళ్ళి అవుతుంది. నాకు తెలిసి సుహాసిని అంటే మరి మా సోదరుల దగ్గర సుహాసిని నేను వేస్తాను. సుహాసినికి ముందు అతనితో పరిచయం లేదు, కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు ఏమని పిలుచుకుంటారు తెలుసా? బావ. పెళ్ళైన తర్వాత సొంత బావైన బావని పిలుస్తారు లేదు, కానీ వాస్ అదృష్టవంతుడు. సుహాసిని కూడా ఆమె ఒక మంచి వ్యక్తికి భారీగా రావడం, ఆమె యొక్క ఆలోచనలో అతని ఆలోచనలు కలవడం. మన ఊర్లో మంత్రాలు లేకుండా దండల పెళ్లి అంటే మా జన విజ్ఞానికి చాలా ఇష్టం అండి. దండల పెళ్లి చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. ఈ జంట కలకాలం హ్యాపీగా ఈ సమాజ అభివృద్ధికి వారి యొక్క కృషి ఉంటది, మనం కోరుకోవాల్సిన పని లేదు. ఇది కంటిన్యూ అవ్వాలని చెప్పి నేను మాట్లాడుతున్నా. అలా వండుకోకండి, నెక్స్ట్ ఎవరు రండి. ఓకే, అయితే అలా ఉండి పేరు నేను గాబరొద్దు, ఎలాగా టైం అయ్యింది. నెక్స్ట్ ఎంఆర్సీ స్టాఫ్ రెడీగా ఉండండి. ఫోటోలు చక్కగా వస్తున్నాయా? మరి మేసర్ వీడియో కంటిన్యూ చేసేస్తున్నావా? చేసి అతను సెల్ నిండిపోయి. ఓకే, తర్వాత అయినా డిలీట్ చేసుకో. ఓకే, థ్యాంక్ యూ. మా గణేష్ లేడు ఆ మంత్రాలు చదవడానికి, మాకు మంత్రాలు రావు, కానీ అద్భుతమైన జంటకి ఒక చక్కని సన్మానం జరుగుతుంది, అర్హులకి సన్మానం జరుగుతుంది. ఇది మా గ్రామం చేసుకున్న పుణ్యంగా అదృష్టంగా మేమైతే భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, మేక్ ఇట్ ఫాస్ట్. రైట్. నువ్వు సుహాసిని మాట మన్నించి కొద్దిగా 5 నిమిషాలు ముందు బయలుదేరి నెమ్మదిగా రావాలి. మీ ఇద్దరు చాలా స్పీడ్గా వస్తుండ్రు, అది కూడా మాకు తెలుసు. ఎందుకంటే మీ క్షేమం మా అందరికి అవసరం. మీకు చాలా భద్రతతో రావాలని చెప్పి, ఎందుకంటే ఇది చాలాసార్లు మనం మాట్లాడుకున్న సందర్భం ఉంది. కాబట్టి కాస్త 5 నిమిషాలు 10 నిమిషాలు పనులు ముగించుకొని నువ్వు స్పీడ్ తగ్గించు. చదువులో స్పీడ్ పెంచుకొని వేగంలో స్పీడ్ తగ్గించు. వసు, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎంఆర్సీ స్టాఫ్ రావాలండి. పిల్లలా ఎవరు ఇద్దరు నువ్వు అన్ని ఎలాంటి ఫిట్టింగ్లు పెట్టకు. నెక్స్ట్ పిల్లలు లాస్ట్ చేద్దాం మన వాళ్ళు. అవునా అయ్యా, ఎంఆర్సీ స్టాఫ్ మన ఎంఈఓ మనకి ఇప్పుడే ఒక మాట కూడా ఇచ్చారు. హలో, అయితే
ఎంఈఓ గారు ఒక మాట ఇచ్చారు, రాష్ట్ర స్థాయి అవార్డు కూడా తెప్పిస్తామని. అవార్డు వచ్చినా రాకపోయినా ఆ మాట మాకు చాలు సార్, ఆయన అర్హుడు. మీరు ఆ మాట ఇచ్చినందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది, వచ్చినంత సంతోషంగా ఉంది. ఎంఆర్సీ స్టాఫ్ మా పాఠశాల పిలుపు మేరకు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంఈఓ గారికి, గౌర్ నాయుడు గారికి, అలాగే మా తమ్ముడు వాసు, అన్నాజీ, జగదీశు, సంగయ్య, దుర్గారావు, సింహాచలం ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ చిరిమి మన గెస్టులు వాళ్ళకి ముందు అవకాశం ఇద్దాం. చిరిమి నుంచి మా ఆప్తమిత్రులు, మన వాసు మేస్టర్ ఆప్తమిత్రులు మన రాంబాబు మేస్టారు, అలాగే శ్రీహరినాయుడు మేస్టారు, అలాగే తమ్ముడు దుర్గాప్రసాద్ కూడా వారితో చేరాల్సిందిగా. అమ్మ మీరు కూర్చోండి. మాట్లాడతారు. వాళ్ళిద్దరూ తనువులు వేరు కానీ మనసులు ఒకటేనండి. రాంబాబున్న వాసు మనుషులైతే వేరు, మనసులు ఒకటే. ఎంత బేగింది బలి అయిపోతే ఇద్దరు కలిసి ఒక దగ్గర ఉందామని చెప్పి ఆలోచిస్తుంటారు. మనం ఎప్పుడు సాయంకాలం ఫోన్ చేసి అక్కడే ఉంటారు. అలాగే దుర్గాప్రసాద్ గురించి, శ్రీహరినాయుడు మేస్టర్ గురించి ఆల్రెడీ మన హౌస్ మేస్టర్ చెప్పడం జరిగింది. వాళ్ళ అనుబంధం చాలా గొప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ మన గ్రామస్తుల తరఫున ముందు మనం ఒక షీల్డ్ ఇద్దాం. మేమందరం అయ్యా అప్పలేడు నువ్వు తీసుకో అలా చెప్తాం. ఇది మా గ్రామస్తులందరితో ఒక షీల్డ్. ఇప్పుడు కింది గ్రామస్తులు ఎంతో అభిమానంపై సర్పంచ్ గారు, చైర్పర్సన్, నీటి సంఘం అధ్యక్షులు, యువత అందరూ కూడా మాజీ సర్పంచ్ గారు ఇప్పుడు ఒక మెమెంటోతో సత్కరిస్తున్నారు. రెండు ఉంటాయి, ఫోకస్ చేయండి. ఒకసారి నుంచోండి. మా ఆయన అడ్డేస్తున్నారు అలాగ ఉంది. అదేవిధంగా తర్వాత మా యొక్క మాజీ సర్పంచ్ వెంకటరామమూర్తి గారు, సర్పంచ్ గారు రామ్మోహన్ రెడ్డి గారు ఫోటో తీయండి. ఈయన మాకు గొడుగు.